బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్పై భారీ ఎత్తున రుణాలు తీసుకుందని దానివల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కువగా జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 90% పనులు పూర్తి చేసిన కేసీఆర్ హరీష్ రావు చెబుతున్నారు. కానీ ఒక్క ఎకరాకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీరు ఇవ్వలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 1.83 lakh crores. అది కూడా ఎక్కువ శాతం ఇరిగేషన్ లో చాలా కాస్ట్లీ లోన్స్ తీసుకొచ్చి హై ఇంట్రెస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తోని ఇప్పుడు ఆల్రెడీ ప్రిన్సిపల్ ఇంట్రెస్టే కాదు ప్రిన్సిపల్ రీపేమెంట్ కూడా మొదలవుతుంది. అయితే మీ అందరికీ మీలో కొంతమంది ఇరిగేషన్ వెటరన్స్ కూడా మీరు ఒక విషయం నేను గుర్తు చేస్తున్నా, ఏంటంటే ఇరిగేషన్ బడ్జెట్ లో రిటర్నింగ్ ఆఫ్ అర్లీ ఇరిగేషన్ లోన్స్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇరిగేషన్ బడ్జెట్. పోయిన సంవత్సరం కేవలం ఇరిగేషన్ మీద తీసుకున్న లోన్సే దానికి రీపేమెంట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 16,000 crores a year. మరి ఆ స్థాయిలో అప్పులు చేసి హై కాస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం జరిగిందంటే ప్రయోజనం కంటే నష్టం చాలా ఎక్కువ జరిగింది. మరి అదే నష్టం చేసిన వాళ్ళే ఏదో ఒక ప్రొపగాండాను ఒక హేళనగా మాట్లాడుతూ ఇంకెవరికేం తెలియదు, మేమే తెలివికలోళ్ళం, అసలు ఇంకోలేంది ఆ అధికారులు ఉన్నట్టు అసలు వాళ్ళు చాలా అసందర్భంగా అర్ధరహితంగా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అందులో కొన్ని విషయాలు నేను మీ ముందు మరోసారి తీసుకొస్తున్నా. కొన్ని విషయాలు నేను ఇదివరకు చెప్పిండొచ్చు, కానీ ఇట్ ఈస్ అంటే రిక్వైర్డ్ అగైన్ అండ్ అగైన్ నాకు అనిపిస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ కి మేము 90% పనులు చేసినాము, వీళ్ళు తట్టెడు మట్టి ఎత్తలేదు, మేమేదో గొప్ప చేసిన. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన ఖరారైంది. రేపు ఉదయం 11 గంటలకు మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామాన్ని సందర్శించనున్నారు. 2022లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రోడ్ల వైడింగ్ పేరుతో ఇప్పటం గ్రామంలో పలువురు పేదల ఇళ్లను కూల్చివేయగా అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ను చూసి నువ్వు నా కుమారుడివే అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఇండ్ల నాగేశ్వరమ్మను అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మళ్ళీ వచ్చి కలుస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రేపు స్వయంగా ఇండ్ల నాగేశ్వరమ్మను కలవనున్నారని జనసేన వర్గాలు తెలిపాయి. అయితే ఇవాళ పవన్ ఇప్పటం గ్రామానికి వెళ్లాల్సి ఉన్న కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడింది. వ్యాపారవేత్త రఘునాథ్ మృతి కేసు విచారణలో భాగంగా చిత్తూరు మాజీ ఎంపీ ఆదికేశవ నాయుడు కుమారుడు శ్రీను కుమార్తె కల్పజాను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. 2019 మే 4వ తేదీన అనుమానాస్పద రీతిలో రఘునాథ్ మృతి చెందాడు. దీంతో రఘునాథ్ భార్య మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంజుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును సిబిఐ అధికారులు దగ్గరికి వచ్చింది. సిబిఐ కోర్టు ఆదేశాలతో శ్రీనివాస్ కల్పజాతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్ష్యాలు నాశనం చేయడం, పత్రాల ఫోర్జరీ, ప్రభుత్వ స్టాంపులు, సీళ్లను సృష్టించడం వంటి వాటిపై ప్రధానంగా సిబిఐ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు బలిగొంటున్న క్షయవ్యాధి నివారణకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మరో ముందడుగు వేసింది. స్పెయిన్కు చెందిన బయోఫ్యాబ్రీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా ఎంటీబీవీఏసీ అనే కొత్త క్షయవ్యాధి టీకాను భారత్లో పూర్తి స్థాయిలో తయారు చేయనున్నారు. ఎంటీబీవీఏసీ టీకా నవజన్మ శిశువులు, యుక్త వయస్కులు, పెద్దలకు శిక్షణ కల్పించేలా రూపొందించారు. ప్రస్తుతం ఉన్న బీసీజీ టీకా కంటే ఎక్కువ సమర్థవంతంగా ఎక్కువ కాలం రక్షణ ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ టీకా మానవ మూలం నుంచి తీసుకున్న జీవించి బలహీనపరచబడిన మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ ఆధారంగా అభివృద్ధి చేశారు.
భారత్ బయోటెక్ బయోఫ్యాబ్రీ మధ్య 3 ఏళ్లుగా సహకారం కొనసాగుతుంది. ఇప్పటికే భారత్లో ఫేజ్ 1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. టీకా సురక్షితమని, రోగ నిరోధక శక్తిని పెంచుతుందని ఫలితాలు నిరూపించాయి. దీంతో 3వ దశ సమర్థవంతంగా పరీక్షలకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2026 ప్రారంభంలో ఈ పరీక్షలు ప్రారంభమవుతాయని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం ఆఫ్రికా, ఆగ్నేసియాలోని 70కి పైగా దేశాల్లో MTBVAC టీకా ఉత్పత్తి, సరఫరాకు భారత్ బయోటెక్ బాధ్యత వహిస్తుంది. ఈ ప్రాంతాలు క్షయవ్యాధి బారిన ఎక్కువగా పడుతున్నవి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా సమాన అవకాశాలతో టీకా అందుబాటులోకి తెచ్చేందుకు ఈ భాగస్వామ్యం కీలకమని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ వెల్లడించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో బుధవారం రోజు మేడారంలో గోవిందరాజు, పగిడిద్దరాజు విగ్రహాల పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తుల దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మేడారం ఆలయ కార్యదర్శి వీరస్వామి, అమ్మవార్ల పూజారులు తెలిపారు. మేడారం దేవస్థానం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తులు ఒక్కరోజు సహకరించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. గురువారం నుంచి యథావిధిగా భక్తులకు దర్శనాలు, పూజలకు అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. పూజా కార్యక్రమాలు గోవిందరాజులు, పవిత్రాజుల పూజ భక్తులకు విజ్ఞప్తి చేయడం కనుక రేపు బుధవారం రోజున ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు ఎవరు కూడా దర్శనానికి రాకూడదు అనేది పచ్చకముఖంగా తెలియపరుస్తున్నాము. వచ్చి ఇబ్బంది పడకూడదని భక్తులకు తిరిగి మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. గురువారం ఉదయం నుండి మళ్ళా కూడా